అందరికీ కూడా మరి ఈస్టర్ శుభాకాంక్షలండి. దేవుని యొక్క కృపతో మనము వర్ధిల్లులాగున దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానము కీర్తన గ్రంథము 99:5. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు. అవునండి, మనము ఈ దినమున ఎందుకు ఆయనని ఆరాధిస్తూ ఉన్నాము, ఎందుకు ఆయనను పూజిస్తున్నాము అంటే ఆయనే మరి గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. అందుకని ఆయన యందు మనము సాగిలపడి ఆయనని మొక్కుతూ ఆయనని మనము పూజిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలోని మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడి. అవునండి, ఆయనని ఎప్పుడైతే మనము సాగిలపడి ఆయనని కనపరుస్తామో పరిశుద్ధుడు 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 అని, అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూడడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. పరిశుద్ధుని యొక్క దేవుని యందు మనము సాగిల పడుతూ ఉన్నాము, ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుతూ ఉన్నాము. సాగిలపడి దేవుణ్ణి మొక్కుతూ ఆరాధిస్తూ ఉండినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరుస్తారు. ఎందుకంటే పరిశుద్ధుని యొక్క పాదపీఠము ఎదుట మనము సాగిల పడుతూ ఉన్నాము. కాబట్టి మన జీవితము ఎప్పుడు కూడా సంతోష సమాధానముగా ఆనందముగా ఉండాలి అని అంటే మనము ఎప్పుడు కూడా ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి ఆయనని పూజిస్తూ ఆరాధిస్తూ మన జీవితము సాగిస్తే గనక మన జీవితములో ఎటువంటి లోటు కష్టము బాధ అనేది లేకుండా చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తారని ఈ దినము దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా దేవుని యొక్క కృపను, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు పొందుకోవాలని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవునైనా మీరు పరిశుద్ధుడయ్యా, పరిశుద్ధ దేవుడు నాయన, సజీవమైన దేవుడు నాయన. మా కొరకు నాయన నా తండ్రి మరణించి తిరిగి లేచి నాయన పరలోకములో ఉండి నాయన మా కొరకు చేతులు చాపి నా ప్రభా మా కొరకు ప్రార్థన చేస్తూ నా ప్రభా మా కొరకు నాయన ఆ పరలోక పట్టణంను కడుతూ నా ప్రభా మమ్మల్ని నాయన ఎంతగానో నాయన నా తండ్రి సంరక్షిస్తూ నడిపిస్తున్నారు. మీకు వందనాలు నాయన. నా తండ్రి మీ యొక్క పాదపీఠం ఎదుట మేము సాగిలపడి ఆరాధిస్తూ ఉండగా నాయన ఆసీనుడవై నా ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి నా ప్రభా. సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభములు చేసుకుంటున్న వారందరినీ కూడా నాయన దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మీకు వందనాలు. మా కొరకు ప్రార్థన చేయమని వారి కోసం నాయన మీ యొక్క కృపలో వారిని నాయన దాచుతూ ఉన్నారు. వారి అవసరతలు తీరుస్తూ ఉన్నారు, వారి భవిష్యత్తును దీవిస్తున్నారు, వారి ఉద్యోగములు, వారి చేపలు, వారి వ్యాపారం దీవిస్తున్నారు. మీకు వందనాలు ఆయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన వ్యాధిని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కానుకలు దయచేస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి నాయన చక్కటి ఆరోగ్యం ఇస్తున్నారు. మీకు వందనాలు. ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా మీరే సంరక్షిస్తున్నారు. మీకు వందనాలు నాయన. నా తండ్రి బిడ్డలు నాయన ఎగ్జామ్స్లో తోడై ఉన్నారు. మీకు వందనాలు నాయన. అన్నిటిలో నాయన మీ యొక్క కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.